వర్షం పడేటప్పుడు జర్నీ చెయ్యొద్దు మమ్మ. అవును. ఈ చెప్పులు ఎవరివి? అదే ఆలోచిస్తున్నామమ్మ, డాడీవి కూడా కాదు. డోర్లు కూడా ఓపెన్ చేసుకుని ఉన్నాయండి మమ్మ. దొంగలు వచ్చినట్లున్నారు మన ఇంట్లోకి. మమ్మా నీ నగలు డబ్బులున్నాయేమో చూడుపోమమ్మా. డబ్బులు నగలు అన్ని ఎత్తుకెళ్ళిపోయినరు. ఏం లేదు, ఇట్రా అన్ని మూట కట్టుకొని ఇందులోనే ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, మూట కట్టి ఎందుకు తీసుకోవలే? అదే మమ్మా, ఆడెవరితో ఫోన్ ఉన్నట్టుంది. ఈ ఫోన్ మనది కాదే. మూట కట్టి ఇన్నే వదిలేసిండు, అన్ని ఫోను ఇన్నే వదిలేసిండు. ఏం జరిగింటది? మమ్మా సీసీ కెమెరాలో చెక్ చేద్దాంపా. ఇక్కడి నుంచి పెట్టు మమ్మా. హలో, ఏడ ఉన్నావు? దొంగతనానికి వచ్చింది. నాకు నీ మీద నమ్మకం లేదు. తాగుకుంటా ఏడ కూర్చున్నావో వీడియో కాల్ ఎత్తు. ఇప్పుడా? వీడియో కాల్ యాక్సెప్ట్ చేయి. సాలే ఉండు. సోదర అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా? మళ్ళెందుకు చేసినవే? ఇగో నీవు డబ్బులు నగలు తెచ్చినా తెక్కవైనా నాకు కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ చెప్తా. చెప్పు. లిప్స్టిక్లు, కళ్ళకు కాజోలు తీసుకురా. సరే సరే. అట్లనే రేట్లు పెరిగినాయి, టమాటాలు పచ్చిమిర్చి కూడా తీసుకురా. తెస్తా ఉండే. తాకపోతే నేను పోలీస్ స్టేషన్ కోత చూడు. సరే సరే. బ్యాటరీ లో అంటుంది, ఛార్జింగ్ పెట్టుకుందాం. ఓనరక్క బిర్యానీ చేసినట్లుంది, తినిపోదాం. నీకు బ్రెయిన్ నిల్లు నిల్లు. అదేందే వాడు ఫుడ్ తిన్నాక షర్టు చింపుకొని జుట్టు వీక్కొని అన్ని వదిలేసిపోయిండు. నాకు అర్థమైంది, నువ్వు చేసిన ఫుడ్ తిన్నాక వానికి పిచ్చెక్కి అన్ని వదిలేసి పారిపోయింది.